సర్వ సృష్టికి ఆధారభూతుడు, కోట్లాది దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కీర్తించబడుతున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ యాకోబు భక్తుడు రాస్తూ ఎవడైతే లోకంతో స్నేహం చేస్తాడో వాడికి దేవునికి విరోధి అని అంటాడు. అంతేకాకుండా యోహాను భక్తుడు కూడా తన యొక్క పత్రికలో రాస్తూ ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించవద్దు అని అంటాడు. ఎందుకు వీరు ఈ మాటలు రాస్తున్నారు అని కనుక ఆలోచన చేసినప్పుడు, ఈ లోకము దేవుని మూలంగా కలిగినది కాదు ప్రియులారా. ఈ లోకములు సాతాను యొక్క ద్వారా కలిగినవి. అందుకనే ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుటము అనగా శరీరపరమైనటువంటి కోరికలు, కండ్లు ఆశించేటువంటి కోరికలు, జీవపుటంబంతో కూరుకున్నటువంటి కోరికలే బలంగా ఈ లోకంలో ఉంటున్నాయి. కాబట్టి ఎవడైతే ఈ యొక్క లోకాన్ని స్నేహిస్తాడో అనగా శరీరాశలను స్నేహిస్తూ, నేత్రాశలను స్నేహిస్తూ, జీవపుటంబాన్ని స్నేహిస్తూ ఉంటాడో వాడు దేవునికి శత్రువు అని అంటాడు. ఎందుకంటే ఈ మూడు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటివి. ఈ మూడిటి ద్వారానే సాతానుడు దేవుని నుంచి మానవులను దూరం చేస్తున్నాడు. ఆనాడు ఏదేను వనంలో హవ్వ దగ్గరికి వెళ్ళి నేత్రాశను చూపించాడు. వాడు చూపులకు రమ్యముగా ఉన్నటువంటి ఆ పండును చూపించడం ద్వారా దేవుడు ఏదైతే తినవద్దన్నాడో ఆ పండుని ఆకర్షణీయంగా చూపించడం ద్వారా హవ్వ దానిని తిననట్లుగా, తద్వారా హవ్వ యొక్క జీవితంలో పాపము వచ్చినట్లుగా, ఆ పాపము ద్వారా సిగ్గు ద్వారా మరణము వచ్చినట్లుగా సాతానుడు చేశాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఈ మూడు ఆశలు కూడా మానవుణ్ణి దేవుని నుంచి దూరపరిచేటువంటివి. అందుకనే ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేస్తాడో వానిలో తండ్రి ప్రేమ ఉండదు అని అంటాడు. అంతేకాకుండా ఈ లోకము దేవుని మూలంగా కలిగినది కాదు అని అంటాడు. కాబట్టి విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని వైపు చూడాలి తప్ప లోకంతో స్నేహం అనేది చేయకూడదు. కాబట్టి ఈ లోకము దాని యొక్క ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరం ఉంటాడు. కాబట్టి ఈ లోక ఆశల వైపు కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకునే వారంగా మన జీవితంలో ఉండాలి ప్రియులారా. ఆనాడు గేహాజీ, ఒక శక్తివంతమైనటువంటి ప్రవక్త దగ్గర ఉన్నటువంటి గేహాజీ లోకాశల వైపు పరిగెత్తాడు. ధనాన్ని సంపాదించుకోవాలని, తనకు బంగారాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన చేత ఈ లోకాశల వైపు వెంబడించాడు దేవుని యొక్క దాసుని వదిలిపెట్టి. ఎప్పుడైతే లోకాశల వైపు వెంబడించాడో తన జీవితానికి ధనాన్ని సంపాదించుకోలేదు, లేదంటే తనకు వస్త్రాలు సంపాదించుకోలేదు, కానీ నయమాను వదిలి వెళ్ళినటువంటి కుష్టి రోగాన్ని సంపాదించుకున్నట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి లోకం వైపుకి ఎవడైతే పరిగెత్తుతాడో వాడు దేవునికి శత్రువు అని అంటాడు. కాబట్టి సాతానుడు ఈ యొక్క మూడు ఆశల ద్వారానే మానవుణ్ణి పడగొట్టి తన యొక్క రాజ్యమైనటువంటి నరకానికి తీసుకువెళ్తున్నాడు, నిత్య మరణానికి తీసుకువెళ్తున్నాడు, వేదనకరమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్తున్నాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఒకడు లోకమంతయు కూడా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమీ ఉపయోగము అని అంటాడు. కాబట్టి లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అని అంటాడు ప్రభు. అందుకే లోకం వైపు మీరు చూడబాకండి, లోకం వైపుకు మీరు వెళ్ళబాకండి. అవంతా కూడా మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేటువంటివే. కాబట్టి అటువైపు చూడకుండా నా వైపు చూడండి అని అంటున్నాడు ప్రభు. కాబట్టి ఒకవేళ మనం ఈ లోకంలో లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ లోకంలో ప్రతిదీ కూడా సంపాదించుకునేటువంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు, ఎవడు ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు నాకు విరోధి అని అంటాడు. అంతేకాకుండా ఈ యొక్క లోకానికి సంబంధించినటువంటి అనేక ఉపమానాలు ప్రభు బయలుపరిచాడు. ఒకడు తనకు విస్తారంగా పండినటువంటి తన ధాన్యాన్ని చూసుకున్నాడు, దానితో నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించు, అనేక సంవత్సరాలకు సరిపడా నీకు సంపాదించుకున్నానని తన ప్రాణం తణుకుతున్నాడు. కానీ ప్రభు అంటాడు, అరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను, అప్పుడు నీవు సంపాదించిందంతా ఏమవుతాయి అని ప్రభు అడుగుతున్నాడు పిల్లరా. కాబట్టి ఈ లోకంలో ఏది సంపాదించినా సంపాదించకపోయినా ప్రభువు మనకి తోడుగా ఉన్నాడు చాలు అనేటువంటి స్థితిలో మన జీవితాలు ఉండాలి. అప్పుడే అన్ని విషయాలు కూడా సంతృప్తి కలిగి మనం ఉంటాం పిల్లరా. కాబట్టి ఒకవేళ లోకానుసాల వైపు పరిగెత్తుతున్నావా, ప్రభు అంటున్నాడు, లోకమును దాని ఆశయు గతిస్తుంది, కానీ నా చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము జీవిస్తాడని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి లోకం వైపు చూడొద్దు, లోకంతో స్నేహం చేయొద్దు. ఒకవేళ లోకంతో కనుక స్నేహం చేస్తే మన యొక్క ఆత్మీయ జీవితం భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్తుంది. దేవుణ్ణి దూషించినటువంటి ఈ లోకంతో కనుక స్నేహం చేస్తే దేవుణ్ణి దూషించినటువంటి ప్రజలతో నీవు కూడా కలిసి దేవుణ్ణి దూషించేవాడిగా అవుతావు. కాబట్టి మన జీవితాలు అలా ఉండకుండా, లోకంతో స్నేహం కాకుండా దేవునితో స్నేహం చేద్దాం, ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, మీరు మమ్మల్ని రూపించింది మీతో సహవాసం చేయడానికి ప్రభువా. కాబట్టి ఆ విషయాన్ని మేము గుర్తెరిగినైనా లోకము నాశనానికి దారితీస్తుందని,
మీతో సహవాసము నిత్య రాజ్యానికి దారితీస్తుందనే సత్యాన్ని మేము గమనించినైనా లోకంతో స్నేహం చేయకుండా ప్రభా మీతో స్నేహం చేసి శాంతి సమాధానము సంతోషకరమైనటువంటి మీ రాజ్యంలో మేమందరం కూడా వారసులయ్యే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.